కిలో ఆలుగడ్డలు 2 కిలోల బీన్స్ ఒక అర్ధ కిలో బీట్రూట్ మందుగోళీల లిస్ట్ రాసుకుంటున్నావా? అవు అవు నీకు సర్దైంది కదా నీ గొంతులో ఏం గోళీ వేయాలనా అని రాసుకుంటున్నా లిస్టు జర్రాగో దోసకాయ అర్ధ కిలో. ఓహో కూరగాయల లిస్టింగ్ రాసుకుంటున్నావా? ఇంట్లో మన ఫంక్షన్ ఉందా? ఫంక్షన్ లేదు పంపుచారు లేదు కూరగాయలన్నీ నాకే 3 రోజులు పొతం పెట్టాలి నేను. మేకలేక మేమే అనుకుంటా పచ్చి కూరగాయలే మేస్తావా ఇక నువ్వు? ఆలు కూర ఇంకా టమాటా చారు పచ్చడి బీట్రూట్ కర్రీ కాకరకాయ జ్యూసు కారం జ్యూస్ ఇంత గన్నేరు పప్పు జ్యూస్ కూడా చేసుకొని తాగితే మంచిగా ఉంటది. అర్రే అది ఇంకా నా లిస్ట్ లో రాసుకోలే సత్తి రాసుకొని చేసి పెట్టి నీ గొంతులో పోస్తలే. ఆయితారం పూట అంగడికి పోయి ఉల్లిగడ్డ పొట్టు కొనుక్కొచ్చుకున్నట్టున్నారు. ఏంటిది నీ లిస్టు? అబ్బా లిస్టు గిస్టుకు నేను బగ్గా వాతెక్క రోజు పడి ఏం తినాలి మరి? కిలో కోడి చికెన్ లెగ్ పీసులు తెచ్చి నూనెలో గోలియి 2 కిలోల మేక మటన్ తెచ్చి కూర మళ్ళా కారం కూడా పెట్టు. దూరంగా ఉండి మాట్లాడు. నేను అసలు నాన్ వెజ్ జోలికే పోను తండ్రి. ఆ పేర్లే నా తన మాట్లాడదు. సొఫబెండు లేకున్నావు ఊటంగా గాలి వస్తే గాలికి ఎగిరిపోతావు. ఇంత నీసు తింటే మంచిగా అవుతావు. ఇగో మటన్ చికెన్ కంటే ఎక్కువ కూరగాయలు పిరమైనా గానీ అవే కొనుక్కొని తింటా గానీ నీసు మాత్రం అసలు ముట్టుండ్రే బాపు కేరిచుదేతో పరంపర. నీ బిత్తిరి మంగోలి మా మాటలు చెప్తున్నావు అన్ని నాకు. ఇగో మంచి మాటలు చెప్తున్నా. ఆరోగ్యానికి 66 సూత్రాలు నేర్చుకొని నీ జిందగీని కాపాడుకో సత్తి. లేకపోతే మర్జాచి రే బాపు కేరిచుదే. అబ్బా వచ్చింది హిమాలయాలకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చింది. ఇచ్చులు ఖర్చులు చెప్తుంటది ఈమె. ఉచిత సలాలు నాకేమోదు ఫో. అరే నా మాట ఇని సగం ఉడకబెట్టిన కూరగాయలు తిను సత్తి. నేను చెప్తున్నా కదా నీ ఆరోగ్యం మంచిగుండి దిమాగ్ కూడా బుల్లెట్ ట్రైన్ లెక్కనే రైమని స్పీడ్ గా పనిచేస్తుంది. నీసుకూర తింటే దమాక్ దబ్బడంతో కుట్టేసినట్టుండి పని చేయరా? నీ చిత్రం చింతకాయ చెట్టు కింద కూర్చున్నాను చెప్పుకోఫో. ఆరోగ్య సూత్రాలు చెప్తే అందరు కలిసి అవుతుంది. తుంపుకు తుంబైనప్పుడు రోడ్డు మీద రూపాయి బిల్ల పడితే అప్పుడు ఎరకైతుంది తిప్పలేంటిదో. రూపాయి బిల్లలు ఎక్కడ కింద పడాయంట అని ఎంకులు ఆడుకుంటా ఉంటావా నువ్వు? అబ్బా మారు వాట్ సాంబార్ సత్తి మాతో ఖజా రోజీ కూరగాయలు తిను నీ జోలికి పోకు. నీసుకూరతోనే తొక్కు నీసుకూరతోనే జ్యూసు నీసుకూరతోనే బిర్యానీ చేసుకుంటా కానీ కూరగాయలు అయితే తిన నేనెంత చెప్తున్నా ఇంటలేవు కదా. తిను తిను బాగా తిను. లేనిపోని రోగాలు గుండె జబ్బులు వస్తాయి కదా అప్పుడు ఎరకైతుంది నీకు. ముక్కల సాధ్యం ఏం కాదు. నీసు తింటే కండకాలదోయ్ కండగాల వాడే నీసు తిన్నవాడోయ్. నీ కర్మ ఇప్పుడే నువ్వు బియ్యం బస్తా లెక్క తయారైనవు. ఏమన్నా అంటే జాదవాత ఎక్కడ రోజు ఇక్కడ మీరు నీ లెక్కనే అందరు బంధు పెడితే కోడి చికెన్ మేకమాటను ఎవరు తినాలి? మళ్ళా దుఃఖన పోలు ఎట్లా బతకాలి? వాళ్ళు బతుకునికని చెప్పి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటావా? కాయ వాత ఎక్కడ రోజు సత్తితూ జరా దిమాక్ వాడరే బాపు. ఖరాబ్ కాదు కమ్మటి నీసు కూరలు వండుకొని తింటా. నువ్వు చెప్తే ఇంతనా నేను? ఓరి నాయనా నీకు అసలు ఎవరు చెప్పిన అయినట్టు లేవుగా. దునియా మొత్తం నాన్ వెజ్ ని బంద్ చేసి వెజిటేరియన్ మీద మొగ్గు చూపుతాంటే నువ్వేంది సత్తి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అగ్వకథలు చెప్పి ముగ్గులకు దింపరమంటా అని చూస్తున్నామేమో గానీ నేను నీసే తింటా. నువ్వు ఆకులు పచ్చి పచ్చి కూరగాయలు తినుకుంటా ఉండు. వెళ్ళిపా. తింటా వీలైతే 4 తీర్ల కూరగాయలు కుదిరితే 2 టమాటా జ్యూస్లు తాగుతా గానీ అసలు నీసు జోలికే పోను నేను. బుజ్జి నీసు కూర తిన్నావా? మీ ఇంట్లో అండిర్రా లేదా? తినకు మరి. తిన్నావు అనుకో ఆయనతో ఉండే పళ్ళు కూడా ఊసిపోతాయి. తొర్రిదాని అయితే ఎప్పుడో ఊసిపోయినాయా దేవుడా.